హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు హాలిడే వ్లాగ్స్. ఈరోజు అదే లాస్ట్ ట్రెక్ మనం మచ్చకొండ ఎక్కాం. చూసే ఉంటారు వ్లాగ్. కనిపిస్తుంది ఇక్కడ నుంచి మచ్చకొండ, ఒకసారి చూపించి. చివరిది అదే కదా. ఈరోజు మనం కొండకరకు ఇంటి పక్కనే ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ అంతే ఇంటి నుండి. ఈ మధ్యలో ఎక్కడ ఉంటుంది మా ఇల్లు. సరే స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే టైం 5 అవుతుంది ఈవినింగ్. ఆల్రెడీ మన గత ఈ 1 వీక్లోనే దగ్గర 2-3 ట్రెక్స్ ఎక్కాము. సో ఈసారి ఏం అలసిపోము, మాకు నమ్మకం ఉంది. వీఆర్ బ్యాక్ టు అవర్ ఓన్ ఫిట్నెస్. సో మేము ఇది ఈజీగా ఎక్కేస్తాం, నో డౌట్. యాక్చువల్లీ ఇది ఈజీ అయితే కాదు, కొంచెం డిఫికల్టే. కాకపోతే మాకు కొంచెం బూస్టింగ్లో ఉన్నాం కాబట్టి మేము ఎక్కేస్తాం. ఈరోజు వెదర్ చాలా బాగుంది. లాస్ట్ 2 days అయితే వర్షం బాగా కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో టొరెన్షియల్ వెదర్ అంటారు కదా, అలాంటిది. ఎగ్జాక్ట్లీ. వెదర్ చూడండి చాలా బాగుంది, మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇక్కడ నుండి మీకు మొత్తం అన్ని దూరంగా ఉన్న కొండలన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏ ఫాగ్ లేదు, ఏం లేదు. లాస్ట్ లాగా చూడండి, ఇది కూడా మచ్చకొండ కూడా అంతే బాగా కనిపిస్తుంది. సరే స్టార్ట్ అవుదాం. మనం పార్క్ చేసిన బైక్ అక్కడ ఉంది. ట్రెక్ స్టార్ట్ అయ్యి 5 minutes అయింది. మనమైతే ఈ హైట్కి వచ్చాం. లాస్ట్ టైం మనం ఎక్కిన మచ్చకొండ. చాలా క్లియర్ ఉంది వ్యూ ఈరోజు. ఈ కొండకి వే అంటూ ఏముండదు పర్టికులర్గా, జస్ట్ అలా ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడమే. ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా మేము గూగుల్ మ్యాప్స్లో ఈ లొకేషన్ మీరు కొడితే, మీ గూగుల్ మ్యాప్స్లో రివ్యూస్లోకి వెళ్తే మా రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఉంటాయి మా రివ్యూస్, డీటెయిల్డ్గా క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. మీకు అక్కడ అర్థమైపోతుంది. అది ఆల్మోస్ట్ ఒక 40% ఎక్కుంటాం. ఆ కింద నుండి అక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. చిన్న అలుపు అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. ఈ దారి చూడండి ఎలా ఉందో, మీకు చూపిస్తాం. కంప్లీట్గా రాళ్ళు. షూస్ అయితే మ్యాండేటరీ, పూమా షూస్ అయితే. ప్లస్ గడ్డి ఒకటి ఉంటుంది. గడ్డి మంచిదే, కొంచెం చూసుకొని రావాలి. మీరు కన్నప్ప సినిమాలో ట్రేజర్లో వచ్చిన మూమెంట్లో ఉంటుంది అనమాట. ఈ గడ్డి గ్లో అవుద్ది. విజయనగరం మొత్తం దూరం నుండి చూస్తే ఈ కొండ మొత్తం గ్రీన్ కలర్లో సూపర్ కనిపిస్తుంది. ఒక స్విట్జర్లాండ్, ఒక నెదర్లాండ్, న్యూజిలాండ్. ఓన్లీ ఈ ఒక్క కొండే కనిపిస్తుంది విజయనగరం మొత్తానికి. చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా కడుతున్నారు, అది మీకు చూపిస్తాను. ప్లస్ దారంతా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వరకు మనం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ నుండి ఇంకా ఉంది, అది ఫ్లాగ్ పాయింట్. కొంచెం ఇంటికి వెళ్తే కంప్లీట్ టాప్లోకి వెళ్తాం. మేము ఎంత హైట్లో ఉన్నామో డెమోన్స్ట్రేట్ చేయడానికి ఆ కార్ చూపిస్తాం చూడండి. చూడండి ఆ కారు, అది ఇక్కడ ఉన్నామన్నమాట. మన మచ్చకొండ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మనం లాస్ట్ బ్లాగ్లో ఎక్కిన మచ్చకొండ. ఓకే స్టార్ట్ అవుదాం. అయిపోయింది ట్రెక్. నా బ్యాక్ ఉన్న వ్యూ చూపిస్తే చాలా బాగుంటుంది చూడండి.
యోస్ ఇది స్టాప్ అన్నమాట. ఇదే మన ఫస్ట్ స్టాప్ అండ్ లాస్ట్ స్టాప్. దీనికి ఫస్ట్ స్టాప్లు సెకండ్ స్టాప్లు ఏమి ఉండవు, డైరెక్ట్ లాస్ట్ స్టాపే. ఇంకో చెమట ఎక్కాము, కొంచెం కదా యాక్చువల్లీ బాగానే ఎక్కాము. ఏ కొండైనా ఎక్కితే చెమట అనేది కామన్ గాయస్. మంచి వర్కౌట్ అవుతుంది బేసిక్గా. చూడండి అంత చెమట పట్టింది. అదిగో మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకానా. నాకు తెలిసి మన లాక్స్లో ఇదే అనుకుంటా, ఇంకా దగ్గర నుంచి చూపించడం. ఇప్పుడు దాకా మీరు చూసింది వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ వ్యూస్. ఇప్పుడు ఈస్ట్ అండ్ నార్త్ చూపిస్తాం. ఈ కొండకి యాక్చువల్లీ ఈస్ట్ అండ్ నార్తే బెస్ట్ వ్యూస్ అనమాట. ఏం బ్రో చూపిద్దామా మరి మన వాళ్ళకి? ఐకానిక్ హాలిడే వ్లాగ్ షార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మన విజయనగరంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదే అనమాట భోగాపురం దగ్గర. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. మరి కొన్ని సంవత్సరాల్లో మనం ఇక్కడ నుంచి ఫ్లైట్స్ కూడా చూడొచ్చు. మన ప్రతి వ్లాగ్లో మనం పద్మనాభం కొండ చూపించడం కామన్ కాబట్టి మళ్ళీ ఈ వ్లాగ్లో కూడా చూపిస్తున్నాం. ఈసారి అయితే క్లియర్గా స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి క్లారిటీగా చూస్తే. చూడండి బైక్స్ వే కూడా కనిపిస్తుంది. ఈరోజు వెదర్ చాలా క్లియర్గా ఉంది, అందుకే అన్నీ కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది మనం అంత హైట్లో ఉన్నాము. అది లారీ చూడండి అంత చిన్నగా కనిపిస్తుంది. ఈ ఈస్ట్ సైడ్ వ్యూ అయితే మాత్రం టాప్ నాచ్. ఈ కొండ మీకు ఎలాగో తెలిసిందే, కొండ వెలగాడ. ఇది మన ఓల్డ్ హిల్ ఫోర్ట్. ఈ ఓల్డ్ హిల్ ఫోర్ట్ వ్లాగ్ కానీ మీరు ఇంకా చూసి ఉండకపోతే ఇక్కడ ఐకాట్స్లో ఉంటుంది చూడండి. ఇది మన రామతీర్థం కొండ. అచ్చకొండ అగో త్రిశూలం కనిపిస్తుంది చూడండి పైన. ఆ నెక్స్ట్ వ్లాగ్ అయితే ఆ కొండ ఉండబోతుంది, కొండ వెలగడ. ఆ పైన ఏముందో డీటెయిల్గా చూపించాలని ప్రయత్నిస్తున్నాము. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. పైకి అయితే మన హాలిడే వ్లాగ్స్ బ్యాచ్లో ఒకడు ఎక్కాడనమాట. ఒక్కడు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు, వాడిని చూపిద్దాం. వంశీ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బ్రో. పైకి మనకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మనం ఎక్కగలమా? ఎక్కచ్చు బ్రో, కాకపోతే సీజన్ అంటే నవంబర్ జనవరి ఆ టైంలో ఎక్కితే బెస్ట్ బ్రో. అది అసలు కంప్లీట్గా మీరు ఒక మినిమం 6 hours అవ్వాలి అట్లా కంప్లీట్ చేయడానికి. ఓన్లీ ఎక్కడానికి 6 hours కాదు కదా, ఎక్కడానికి ఈజీ ఎక్కవచ్చు. అంటే 3 hours లోపు కంప్లీట్ అయిపోద్ది ట్రెక్ పైకి. ఓకే, మళ్ళీ డిసెంట్ కూడా 3 hours మీరు అక్కడ స్పెండ్ చేసిన టైము ఇవన్నీ. అది మినిమం 6 hours అయితే ఉండాలి ఎక్కి దిగడానికి. పైన ఏంటి బ్రో అవి? అవి స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్ మనకి పిక్స్ మేము ఇక్కడ అటాచ్ చేద్దాం. నీ దగ్గర ఉన్నాయి ఆ పిక్స్ ఇక్కడ అటాచ్ చేస్తాం చూడండి. బ్యానర్స్ ఇవి పెడతారు కదా, యాడ్స్ హోర్డింగ్స్ ఉంటాయి కదా పెద్దవి. మన సౌత్ ఇండియా హోర్డింగ్స్ ఏమైనా మార్కెట్ పెద్ద చాలా పెద్ద బ్యానర్స్ అవి 2 ఉంటాయి అక్కడ. ఇటు మన సౌత్ ఫేసింగ్ ఒకటి ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఒకటి ఉంటుంది. ప్లస్ ఇంకా 2 గెస్ట్ హౌస్ టైప్ లో కోటలు పాతవి, ఒక 100 years బ్యాక్ అనుకుంటా. అదే అనమాట. అది ఆ కొండ ఎక్కినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం కొండకరకం కన్నప్ప కొండ గురించి డిస్కస్ చేద్దాం. మేము ఈ కొండకి మనం ముద్దు పేరు పెట్టుకున్నాం. ఏంటి బ్రో అది? బ్లాక్ పాయింట్ ఒకటి. నెక్స్ట్ రీసెంట్గా కన్నప్ప కొండ అని పెట్టామన్నమాట. అది రీసెంట్గా పెట్టాం ఎందుకంటే మన కన్నప్ప కొండ మర్చిపోయింది. అది కన్నప్ప కొండ రీసెంట్గా కన్నప్ప టీజర్ వచ్చింది కదా, టీజర్ గ్లింప్స్. అందులో కంప్లీట్గా మీకు న్యూజిలాండ్లో షూట్ చేశారన్నారు. మీకు ఈ కొండని దూరం నుండి చూస్తే ఒక సన్నీ డేలో మంచు అన్న వచ్చి ఇక్కడే షూట్ చేస్తాడేమో అని మా డౌట్ బేసిక్ గా. ఎందుకంటే సేమ్ గ్రీన్, గ్లో గ్రీన్ మరి అది ఇంకా
సేమ్ అది ఇది కంపేర్ చేసుకొని పెట్టుకోండి. సేమ్ ఈ ఒక్క కొండ అలా కనిపిస్తుంది, మిగతా డార్క్ గ్రీన్లో ఉంటాయి. ఓన్లీ విజయనగరంలో ఈ ఒక్క కొండే మనకి అలా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. మరి ఎందుకు మెరుస్తుందో ఏంటో తెలియదు కానీ మెరుస్తుంది ఈ కొండ. మంచి సన్లైట్ పడితే మెరుస్తుంది. ఈ మళ్ళీ అన్ని కొండల్లో చెట్లు ఉంటాయి, ఈ కొండలో మాత్రం చిన్న గడ్డి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఈ సీజన్ కాదు కానీ వర్షాకాలం ఇంత ఉంది. వింటర్లో అయితే ఈ సైజ్ వస్తుంది మీకు. సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ఈ హైట్లో ఉంటుంది కంప్లీట్. మీరు అసలు రాలేరేమో, డెన్స్ ఉంటుంది, బాగుంటుంది, వ్యూ బాగుంటుంది అది మాత్రం. బ్రో ఎలా అనిపించిందో ట్రిక్? చాలా హ్యాపీగా ఉంది, చాలా కూల్గా ఉంది ఈరోజు. చాలా రోజులకి చాలా సేపు కూర్చుని పోయాం, 2 hours వరకు కూర్చుని పోయాం ఇక్కడ. ఈరోజు వెదర్ ఎంత బాగుందంటే ఆ పైకి వెళ్ళొచ్చు. ఇంకా ఇలా దారి ఉంటుంది ఈ పై నుండి కింద వెళ్ళే, ఎందుకంటే చాలా బాగుంది వెదర్. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇది గాలికి కూల్ బ్రీజ్, చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్ అండ్ కొండకరకం వ్యూ కనిపిస్తుంది. అంటే కొండకరకం ఊరు విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్ వ్యూ కనిపిస్తుంది నీట్గా. ప్లస్ ఆ వ్యూ కూడా కొండవెలగడ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మంచి మ్యాసివ్ స్కేల్గా కనిపిస్తుంది అక్కడ నుండి. అటువైపు వ్యూ బాగుంటుంది. కిందకి దిగడం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మంచి టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తాం. చాలా ఎక్కువసేపు ఉండిపోయాం, యాక్చువల్లీ 2 hours పైన ఉండిపోయాం. ఇంకా పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ మమ్మల్ని వెదర్ వెళ్ళనివ్వలేదన్నమాట. ఏం వెళ్తావు కూర్చొని నీట్గా వెదర్ ఎంజాయ్ చేయన్నట్టు చేసింది, అందుకే కూర్చునిపోయాం. మనమైతే ఇంక దిగడం స్టార్ట్ అవుదాం. దిగడం చాలా ఈజీ, ఏ కొండైనా. ఓన్లీ ఆ మచ్చకొండ ఒకటే దిగడం కష్టం. ఈ కొండ చాలా ఈజీ. మన బైక్స్ అక్కడ ఉన్నాయి కింద, నీట్గా ఒక 10 minutesలో దిగిపోవచ్చు హార్డ్లీ. సన్సెట్ లేదు, ఏం లేదు కానీ మంచి ఎయిర్ అయితే ఉంది. 4 days సైక్లోన్ మూమెంట్ అనమాట, డిప్రెషన్ అంటారు కదా. సైక్లోన్ సన్సెట్ ఇదిగో గంట స్తంభం చూడండి ఎంత లైటింగ్స్తో కనిపిస్తుందో. కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది వీడియోలో ఉంది కదా గంట స్తంభం. విజయనగరం పీపుల్కి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటలో గంట స్తంభం ఎక్కడ ఉందని. మనమైతే ఇక్కడ ఉన్నాం. చాలా నీట్గా కనిపిస్తుంది గంట స్తంభం. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా బాగుంది. పదం 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 వస్తుంది. ఈ కొండ దిగేటప్పుడు కొంచెం చూసుకుంటూ దిగాలి. సేమ్ ఇక్కడ జారే రాళ్ళు ఉంటాయి. మీరు అడిగేసేటప్పుడు ఇవి జారుతూ ఉంటాయి ఇలా. సో చూసుకుంటూ లాక్ చేసుకుంటూ మీ యాంకిల్స్ని కొంచెం చూసుకుంటూ, లేదంటే యాంకిల్ ట్విస్ట్ అయిపోతుంది. సో కొంచెం చూసుకుంటూ ఎక్కడైపోయింది, ఇక్కడైపోయింది. చాలా చిన్న చిన్న జాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ ఏరియా మొత్తం చూసుకొని రావాలి. ఇదంతా గడ్డే ఉండదు కదా, రాళ్ళు ఉంటాయి, జారుతుంటుంది. చూడండి జారుతూ ఉంటుంది, అనిపిస్తుంది. పక్కా జారిపోతాం. 2 సార్లు పడ్డది, 2 సార్లు పడిపోయాను. కట్టకూడదు క్లిప్స్ యాక్చువల్లీ. 2 సార్లు అయితే పడ్డాను. పడ్డాడు జస్ట్ జారాడు. పడ్డామంటే చిన్నది స్లిప్ అయ్యాం అంతే. మళ్ళీ మీరు ఏదో అనుకోకండి. ఎట్టకెళ్ళకు కంప్లీట్ అయింది ట్రిక్. ఆ పై వరకు వెళ్ళొచ్చు, ఫ్లాగ్ పాయింట్. ఇంకా పైకి వెళ్ళొచ్చు కానీ వెళ్ళదు. ఇదొక చిన్న షార్ట్ ట్రెక్. ఇంటి పక్కనే కదా, 2 kilometers ఇంటికి. సీతం కాలేజ్ పక్కనే ఉంటుంది మీకు. మెడికల్ కాలేజ్ ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే మెడికల్ కాలేజ్ కొత్త కడుతున్నారు కదా, అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఆ పక్కన ఉంటుంది.
దీనికి కంప్లీట్గా ఇంకో దారి కూడా ఉంటుంది అటువైపు నుండి శివాలయంకి. అది అది రోడ్ వేస్, అది డైరెక్ట్ వెహికల్ తో రోడ్ మీద వెళ్ళిపోవచ్చు. మనం వచ్చింది ఈస్ట్, అది వెస్ట్. మీకు రికమెండెడ్ ఏంటంటే అటు నుండే ఫస్ట్ రండి. అటు నుండి వచ్చినప్పుడు అంటే ఇక్కడికి రారు మీరు, ఆ ప్లేస్కి అయితే వెళ్తారు. అక్కడ నుండి మంచిగా నీట్గా వ్యూ ఉంటుంది. నార్మల్ వాళ్ళకైతే అంటే ట్రెక్ వద్దు, నార్మల్గా వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళకి అదే రికమెండెడ్. దీని మీద క్యాజువల్ ఈవినింగ్ వచ్చాము అంతే. ఇదైతే ట్రెక్ ఏం కాదు, అందుకే ఇందులో పెద్దగా రిక్వైర్మెంట్స్ కానీ ఏం చెప్పలేదు. ఇన్ఫాక్ట్ మేము వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు. బ్యాగ్ ఉంది జస్ట్ ట్రైపాడ్ పట్టుకోవడానికి, ట్రైపాడ్ అంతే. ఫోన్ కోసం అని చెప్పి. మాకు అవసరం రాలేదు, వాటర్ బాటిల్ అవసరం రాలేదంటే మీకే అర్థమై ఉంటుంది. ఇంతసేపు వాటర్ బాటిల్ అవసరం కూడా రాలేదు అంటే ఈరోజు వెదర్ అంత బాగుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పెద్ద కష్టం ఏం కాదు అని. అది ప్లస్ ఈవినింగ్ టైం కాబట్టి అంతగా డిహైడ్రేట్ అవ్వలేదు. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక 1 లీటర్ వాటర్ అయితే డెఫినెట్గా తాగాలి, అని తాగుతాం కూడా. వాటర్ అనేది నెససరీ, చాలా ఇంపార్టెంట్ అది మాత్రం. సరే, ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.